పెళ్లి చూడాలి, పప్పన్నం తినాలి. అలా కాదు నీ ప్రతి పని నేనే చేయాలి, ఫలితం మొత్తం నాకే దక్కాలి అనుకుంటే పెళ్ళయ్యేది వాళ్ళకి కాదు మనకి అనే పని కాన్సెప్ట్ తో మనల్ని పవర్ఫుల్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏంటి ఎంత పిలిచినా పావు బయటికి రావట్లేదు? పావు రావాలంటే మా ఆయన రావాలి. ఆపరా బాబు, వచ్చాడండి పావులు. ఊది ఊది ఊపిరి ఆగిపోయేలా ఉంది. నేను ఊదిరికి నా ముందు శాంతి స్వరూపు ఉంటే ఎగిరి ఏదో ఊరు వెళ్ళేది. ఏంటి ఎందుకు పిలిచావు? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. పుట్టలోంచి పాము బయటికి రావాలి, ఈ పాలు తాగాలి, తర్వాత నా నెత్తి మీద ఆశీర్వదించాలి. ఇంకా నయ్యం పడగెత్తే నీతో రగులుతుంది, మొగలపోతే డాన్స్ కూడా వేయాలి. కాటేసే పాముకు మాత్రం పొద్దున్నే వచ్చి పాలు పోస్తారు, కాపురం చేసే మూడు కాఫీ కూడా ఇవ్వరు. అబ్బా పిలవండి పిలవండి. అది పాము అనుకున్నావా, పాలు పట్టే రావడం అనుకున్నావా? పిలవగానే రావడానికి ధైర్యం తెచ్చుకోండి. రెండు విష జంతువుల మధ్య నుంచొని ధైర్యం తెచ్చుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటామే చెప్పడం, మీరు తెచ్చుకోగలరా? ఇప్పుడు ఆ విషయం ఆవిడని చూస్తే మమ్మల్ని తిట్టడం అవసరమా? అదంతేనే, అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు కోడిని చూస్తూ భోజనం చేసినట్టు ఆవిడని చూస్తేనే మిమ్మల్ని భరించగలుగుతాం. ఆవిడ సంగతి పక్కన పెట్టండి, నా సంగతి చూడండి. అసలు ఆ మాత్రం రోషం లేదా మీకు? మా మగాళ్ళందరికీ మేసాలు రాకముందు చాలా రోషం ఉంటదంట. మేసాలు వచ్చి పెళ్ళైన తర్వాత రోషం మొత్తం పోయి నీరసం మాత్రమే మిగిలిద్ది. ఇప్పుడు పిలుస్తారా లేదా? ఇప్పుడు చూడు తీస్తా. జాగ్రత్త అండి, దాంతో ప్రమాదం. ఈ సృష్టిలో పెళ్ళానికంటే ప్రమాదం అయింది ఏది ఉండదు. ఆ పాలేగా తాగాలి. తాగేసింది బో, ఈ పని అయిపోయిందా? ఇక నా పని చెప్పా. వేడి నీళ్ళు పెట్టావా? హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది, గ్యాస్ మీద పెడతామంటే గ్యాస్ అయిపోయింది, అందుకే బాగా ఎండన్నర ఎండలో పెట్టా. వేడి వేడి పాలు కావాలంటే బర్రె కింద మంట పెట్టిందంట నీలాంటిదే. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా? అబ్బో వద్దులేండి. ఎందుకు? మీ బుద్ధులు నాకు తెలియదేంటి? ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి. సర్లే గాని ఈ రోజు ఏంటో గుర్తుందా మీకు? స్పెషల్ ఏంటి? ఫస్ట్ నైట్ అయ్యి ఈ రోజుతో 3 సంవత్సరాలు అయింది. ఏంటి ఏదో ముఠా మేస్త్రి రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు అయిందని చెప్పావు. బొక్కలో ఫస్ట్ నైట్ జరిగితే జరిగింది, దాని గురించి డిస్కషన్ అవసరమా? అబ్బా మా అమ్మ ఫోన్ చేసిందండి. ఏంటంట? వాళ్ళకి ఆడుకోవడానికి ఒక పిల్లాడు కావాలంట. అయితే మామయ్యని గట్టిగా ట్రై చేసి ఆడుకోమను. వాళ్ళు కాదండి, మన పిల్లాడు. ఇప్పుడు అవ్వదు, అలాంటి ఏం అవ్వో, వెళ్ళిపో. అల్లుడు వల్లే కావట్లేదు, మామూలు ఏమవుతుంది. పెళ్లికి ముందు నేనంటే పిచ్చి ప్రేమ ఉండేది మీకు. అప్పుడు ఉండేది, మరి ఇప్పుడు ప్రేమ పోయి పిచ్చి మాత్రమే ఉంది. ఎప్పుడు నాతో గొడవ పడుతుంటారు. భార్య భర్తలు అన్నాక పెన్ను పేపర్ లాగా కలిసిపోవాలండి. భలే చెప్పావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పెన్నుతో పెన్నుని రాయగలం కానీ పేపర్ తో పేపర్ అని రాయలేము. మాతో పోల్చుకోకండి మీరు. మన స్త్రీలను గౌరవించే విధానమే తెలియదండి. మేము స్త్రీలను గౌరవిస్తాం, భార్యను గౌరవించాం. స్త్రీలు భార్యలు ఒకటే కదా. స్త్రీ అందం గురించి కవితలు రాసిన కవులు ఉన్నారే గానీ భార్య అందం గురించి కవితలు రాసిన ఒక కవైనా ఉన్నాడండి? ఎవరు లేడు. మీరు మాత్రం అనసూయ గురించి కవితల మీద కవితలు రాసేస్తున్నారు. అనసూయ నాకు స్త్రీనే, భరద్వాజ్ గారికి భార్య. నేను రాయొచ్చు, ఆయన రాయడు. కరెక్టే. ఈ రోజు మా బాస్ కొడుకు మ్యారేజ్. అయితే అక్కడికి వచ్చి అన్ని పనులు నువ్వు దగ్గర నుండి చూసుకున్నావు అనుకో, ఆ హడావిడిని మెచ్చుకొని మనకి ప్రమోషన్ ఇచ్చేస్తాడు. ఏరా లేట్ అయిందేంటి? దారిలోని కారు బురదలో ఇరుక్కుపోయింది. మరి తొయ్యొచ్చుగా. ఏంటి మేమా? మరి మీరుగా ఇప్పుడు మీ కారు తొయ్యడానికి నిర్మాయాట్లో ఉన్న నలుగురు ఆడవాళ్ళు వస్తారేంట్రా? నువ్వేంటి ముద్దులాగా చూస్తానంటే వెళ్ళి కాఫీ తీసుకుంటరా. అయ్యో ఎందుకురా ఎప్పుడు చూసినా పెళ్ళని తిడతావు? ఇప్పటికే మన బంధం ఎలా కొనసాగుతుందంటే దానికి మన పిల్లల కారణం రా. ఇప్పుడు మనిషికి 2 కళ్ళు ఉంటాయి కదా, వాటి బంధం ఎలా ఉంటది? 2 కలిసి చూస్తుంటాయి, కలిసి పడుకుంటాయి. కానీ ఆడద కనపరగానే ఒక్క కన్నే కొట్టుకుంటది. దీన్ని బట్టి నీకు అర్థమైంది? ఒరే ఆడద అమ్మతో సమానం రా. బా నీ నోటి నుంచి చాలా బలమైన డైలాగ్ వచ్చింది కానీ చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ నీకు క్లారిటీ ఇవ్వాలిగా. నా దృష్టిలో అమ్మ అమ్మే, భార్య భార్యరా. ఎందుకంటే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయి చాలా మంచోడు అంటే అమ్మ ఏమంటది? ఏమన్నా 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకో తెలుస్తుంది అంటారు. మరి మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి మీ ఆయన చాలా మంచోడు అంటే అందే 4 రోజులు ఇంట్లో పెట్టుకోమని. అమ్మ అమ్మే, భార్య భార్యే. మీ ఆవిడకేట్రా చాలా మంచిదే కదా, అన్ని పనులు బానే చేస్తది కదా. బియ్యం కడగమంటే ఏ సబ్బుతో కడగాలంటది, గ్యాస్ కట్టేయమంటే ఏ తాడుతో కట్టేయాలంటది.
ఇదిగోండి కాఫీ. వచ్చావా ఏం చేస్తుంటారు మీరు? అతనేమో గ్యాస్ అండ్ ఆయిల్ తో ఎక్కువ వర్క్ చేస్తుంటాడు. ఎక్కడ? కిచెన్ లో ఇక ఈడంటే మనం అలాంటి ఏం కాదు. అడవిలో గంభీరంగా తిరిగే సింహాన్ని ఎప్పుడైనా చూసారా? మొన్నే చూసారా? ఎప్పుడు? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళినప్పుడు. ఆ బాస్ కొడుకు పెళ్లి టైం అయింది, వెళ్దాం పదండి. నీ మధ్యన ఎండలు బాగా తగ్గారా? అవునరా బాబు, ఆ మే నెలలో అయితే శవాన్ని తీసుకెళ్తుంటే దారిలోనే దహనం అయ్యేది అంత ఎండలో. టూ మచ్. ఏంటి ఇంతకీ కెమెరామెన్ పెళ్లి ముందు మామిడి తోరణాలు చూడరా, మామిడి తోరణాలు ఈ అవన్నీ. పూలు ఎక్కడ పెట్టారో ఈ పూలు. వాళ్ళు డబుల్ యాక్షన్ ప్రమోషన్ కోసం ఎంత ఆడవాడు చేస్తున్నారు. ఇన్వాల్వ్ అయిపోయారు డ్యూటీలో. వాళ్ళని మనం మించిపోవాలి, ఓకేనా? మా బాస్ గారు అసలే చాలా స్ట్రిక్ట్. గడ్డ నవీన్ లాంటోడికి దువ్వే నమ్మితేనే బెస్ట్ సేల్స్ మ్యాన్ అంటాడు అలాంటోడు. ఇదిగో చూసావా, వాడి దగ్గర టాలెంట్ కాకిరెట్ అంతుంటే ఇచ్చే బిల్డప్ గేదె పేడ అంత ఉంటది. అయ్యయ్యో, ఏం పంతులు గారు, అన్ని నేను చూసుకుంటా దగ్గరుండి. అన్ని పనులు ఆవిడకే కదండి, మాకు కూడా ఏమన్నా అప్పచెప్పండి. ఆయన తీసుకెళ్లి రాజు వెట్ శాంతి అని రాయించుకురా. చెప్పక ఈడికి చెప్పేవాడికి తెలుగు సరిగ్గా రాదు. మొన్న బాలయ్య వివాహ వేదిక రాయి బాల్య వివాహ వేదిక రాశారు, బొక్కలు వేశారు పోలీసులు తీసుకెళ్ళి. వాళ్ళని చూసి నేర్చుకుంటారా. వెరీ గుడ్. మీరు ఇక్కడ అన్ని పనులు చూసుకుంటాను కాబట్టి నేను అక్కడ ఆ పనులన్నీ మీరు చూసుకుంటాను. వెళ్ళండి సార్, మా ఆవిడ నేను ఉన్నాం కదా. బాబు పెళ్లి కొడుకుని పిలిపించండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. కోతి నుంచి మనిషిగా మారడానికి 10 బిలియన్ ఇయర్స్ పట్టింది, కానీ మనిషి నుంచి కోతిగా మారడానికి జస్ట్ 10 సెకండ్ సాంగ్స్ అంతే. ఏమండి? ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి ఏదన్నా విశేషమా? కాదండి, వాడిని చూసి. నువ్వు ఒక్క స్కిట్కే కళ్ళు తిరిగితే కొన్ని 100 స్కిట్లు చేసా, నాకేం తిరగాలి? ఈ బొండం ఎక్కడ పెట్టమంటారు? బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, కొట్టుకొని తాగు. పెళ్లి కొడుకు ఇలా ఉన్నాడు కానీ పెళ్లి కూతురు గొప్ప అందగత్తంట, నీకు ఉత్సాహాన్ని నింపిద్ది. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. పాత ప్రియురాల్లో చూసిందేంటి? ఏమండి? చాలు మీ ఎపిసోడ్ కి మీరు అలా అంటే ప్రతి ఎపిసోడ్ వచ్చి చూడాలి. అది వాళ్ళేమనాలి, మాకేమవ్వాలి? వాళ్ళకి నిద్రలో కల్లోకి వస్తున్నారు వీళ్ళందరూ. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఈ అజంతా శిల్పాన్ని చూసి ఏంటా అమ్మా అజంతా శిల్పం పాలరాయితో చేస్తారు, బంకమట్టితో కాదు. కూర్చో. ఏంటమ్మా పెళ్లి కూతురు అయ్యండి గాజులు వేసుకోలేదు? బాబు ఈ గాజులు తొడిగమ్మా. అలాగేనండి. తొందరగా చూడండి ఎంత చక్కగా ఉందో. మామూలుగా లేదు, వాడి ఆరోగ్యం కోసం తన 2 గాజులు అమ్ముకునేలా ఉంది. కార్యేశుదాసి కర్నూలు మంత్రి. నీ అబ్బాయి కర్నూలు మంత్రి, కరీంనగర్ మంత్రి కాదురా, కరణేశ్ మంత్రి. ఆయన ఆర్తి కర్పూరం వెలిగించు. ఎదుగు ముందు ఉన్నది, ఇది కూడా కర్పూరం లాగా ఉంది, దీన్ని వెలిగించావు. తర్వాత ఏం చేయాలి చెప్పండి? అయ్యయ్యో, ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు. ఇటు అన్నీ పూల నేను దగ్గరుండి చూసుకుంటానండి. ఆ బంధువులు, అయ్యో, నేను దగ్గరుండి ఆ చూసుకుంటానండి. భోజనాలు, బెంచీలు. నేను దగ్గరుండి మా చూసుకుంటానండి. ఆవిడండి. అయ్యో ఇంత లేట్ అయ్యావేటమ్మా? పూలదండలు లేవండి, పెరట్లోకి వెళ్ళి పూలన్నీ కూర్చి దండలు చేసుకుని వచ్చాను. నీకెందుకమ్మా ఇంత కష్టం? నేను దగ్గరుండి చూసుకుంటానండి. మా ఆవిడండి. అది మీరు ఇక్కడ ఇవన్నీ చూసుకుంటానండి, నేను భోజనాల దగ్గర ఉంటాను. ఆయన ఏంటండి పెళ్లి కొడుకు తండ్రి చేయండి, పెళ్లి దగ్గర ఉండకుండా భోజనాల దగ్గరికి వెళ్తా అంటాడు. ఆయనకి కొడుకు పెళ్లి అవుతుందని ఆనందం కంటే అప్పడాలు అయిపోతాయని బాధ ఎక్కువ. అమ్మా పట్టు వస్త్రాలు మార్చుకోలేండి దంపతులు ఇద్దరు. అయితే ఇంకో డ్రెస్ చేంజ్ ఉందండి. అదిగో నువ్వు దగ్గరుండి చూసుకో. నేను దగ్గరుండి చూసుకుంటా. నేను చీర కడతానండి. తీసుకెళ్ళు. నేను పెళ్లి కొడుక్కి పంచి కడతా. మరి నేనేం కట్టాలి? పక్కనే పత్తి పొలం ఉంది, నీళ్లు కట్టపోయి. ఏమన్నా పెళ్లి కూతురు లేచిపోయిందంటే నాన్నగారు? పెళ్లి కూతురు లేచిపోయిందా? ఎవరో చూసుకోలేదా? నేనే దగ్గరుండి చూసుకున్నాను. కిటికీలోంచి ఒకడు వచ్చాడు, దీని చేయి పట్టుకున్నాడు, అదే కిటికీలోంచి దూకెళ్ళిపోయారు. You are dismissed from the job. మీరే కదా దగ్గరుండి చూసుకోమన్నారు, చూస్తా ఉన్నా. ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంటికెళ్ళి ఇద్దరం దగ్గరుండి చూసుకుందాం పదా. బాబు గారు చెప్పండి, ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, బాగా ఎంటైన్ చేసాం, హిలేరియస్ గా ఉంది, వెరీ గుడ్. రోజు గారు రోహిణి పర్ఫార్మెన్స్ ఈ రోజు. ఆ గారాలు పోవటమే భలే ఉంటది అసలు. అమ్మాయిలు రావటం ఇంకా బాగుంది ఈ రోజు ఎపిసోడ్ లో. అండ్ పంచుల వర్షం చాలా బాగుంది, Thank you. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.